ప్యారలల్‌గా ఇంకో గోడ కట్టాలి. గోడ కట్టాలి. తీసేసి ఎలా కడతారు? అదే ఉండగానే కట్టాలి. ప్యారలల్ గా కట్టడం అంటే మళ్ళీ అక్కడ భౌగోళికంగా సరిపోదు. అదే. అంటే నేను చెప్పింది అదే కదా! ప్యారలల్‌గా ఇంకో డయాఫ్రామ్ వాల్ కట్టుకు ఏర్పాటు రావాలి. చేయాలి. అవును. అంటే అప్పుడు ఏమైపోతది అంటే ప్యారలల్ గా కట్టి రావడమా? లేకపోతే దానికి ఆ గుంటలు పూడ్చడమా? హ్మ్. అంటే దానికి కరెక్ట్‌గా చెప్పాలంటే ఇట్లా గుంటలున్నాయి. అవును. ఆ గుంట చుట్టూ గోడ కట్టడం. అదే. ఇంకొకటి. హ్మ్. హ్మ్. ఇది చేయడమా? హ్మ్. దీని దగ్గరన ఎవరి ఆలోచన ఆళ్ళు అదే చెప్పారు. కూడా పెరిగిపోయినట్టుంది అంచనా. 500 కోట్లు ఇప్పుడు 900 కోట్లు ఎంత అవుద్దని అది లెక్కేసారు పెద్ద కదా! ఇష్యూ కాదు 900 కోట్లండి. హ్మ్. ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్టే పెరిగిపోద్ది. అదే. డయాఫ్రామ్ ఆ! వాల్ కూడా ఇప్పుడు ముందు అది కట్టాలన్నా దాని అంచనా అంతే. పెరిగిపోద్ది. అదొక 900 కోట్లు. 36% అంటే. ముందు అది కూడా వీళ్ళకి అనుభవం లేదన్న విషయం అర్థమైంది. హుహు. నవయుగాకి అనుభవం హ్మ్. ఇప్పుడెవరు అదొకటి మెగా మిగిలింది. వాళ్ళిప్పుడు? మెగా ఇప్పుడు. హ్మ్. వీళ్ళకి కాదు ఇప్పుడు. హ్మ్. వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు హ్మ్. ఎక్స్‌పర్ట్‌లు అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్‌లని పిలుస్తున్నారు. హుహు. హ్మ్. అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్‌లొచ్చి చూసి చెప్పాలి. హ్మ్. వీళ్ళు పిలుస్తున్నది అమెరికా, ఈ హ్మ్. కెనడా ఇట్లాంటి దేశాల నుంచి పిలుస్తున్నారు. హ్మ్. అసలు చైనా వాళ్ళని పిలిస్తే బెటర్. హ్మ్. ఇట్లాంటి భారీ డ్యాముల నిర్మాణం చైనా వాళ్ళకి తెలుసు. వాళ్ళు నీళ్ళ మీద నీళ్ళుండగా కూడా కట్టేస్తుంటారు. కట్టేస్తుంటారు. అవును. కాబట్టి వాళ్ళ బెటరేమో హ్మ్. ఓ హ్మ్. రకంగా చెప్పాలంటే హ్మ్. ఆ దేశాలతో పోల్చుకుంటే. అవును. కాకపోతే ఇప్పుడు ముందు వీళ్ళందరూ ఒక విజిట్ చేసి హ్మ్. 4 రోజులు చూసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చి హ్మ్. వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే